హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ am రష్మి. మనము ప్రీవియస్ వీడియోస్లో గ్రూవీ గురించి, అసలు గ్రూవీ అంటే ఏమిటి, ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం అసలు ఇంపోర్ట్స్ ప్యాకేజెస్, గ్రూవీ ప్యాకేజెస్ గురించి అసలు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని అలా ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను. నేను బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్, మీరు ఈ వీడియోస్ చూస్తుంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు మా టెలిగ్రామ్ లింక్ యూజ్ చేసుకుని మా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు గ్రూప్లో. దానిలో మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ గ్రూవీ స్క్రిప్ట్ గురించి, వీడియోస్ గురించి మీకు ఏదైనా ఇది కావాలంటే, కంటెంట్ కావాలంటే ఈ లింక్ని, దానిలో కావాల్సిన డాక్యుమెంటేషన్స్, గ్రూవీ స్క్రిప్ట్ డాక్యుమెంటేషన్స్ మొత్తం ఈ లింక్లో మీకు లభిస్తాయి. నెక్స్ట్, మా ఛానల్ని ఇంతకుముందు మా వీడియోస్ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ లింక్ యూజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మై వాట్సాప్ నెంబర్. మీకు ఏమన్నా కోర్సెస్ గురించి కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఈ వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయొచ్చు. మా ట్రైనింగ్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు, మీకు మీ డౌట్స్ అని క్లారిఫై చేస్తారు. ఓకే, మనం ఇప్పుడు ప్యాకేజెస్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఐ హోప్ మీకు అంత ప్రీవియస్ వీడియోస్ అని అర్థమైందని నేను అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ గ్రూవీ అంటే ఏంటి? గ్రూవీ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ ఇది జావా బేస్డ్ ఉంటుంది అండ్ చాలా ఈజీ. ఇది డైనమిక్ లాంగ్వేజ్. ఓకే, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇంకా మీకు ఏమైనా ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలో. నెక్స్ట్, ఇప్పుడు మన ఇంపోర్ట్స్ గురించి తెలుసుకుందాము. నేను ఇది అపాచీ, ఇది గ్రూవీ అఫీషియల్ సైట్ అనమాట. మీకు ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన దాన్ని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది డాక్యుమెంటేషన్. అసలు ప్యాకేజెస్ అంటే ఏంటి, ప్యాకేజెస్ అసలు ఎందుకు యూజ్ చేయాలి? ప్యాకేజెస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్. నేను ఇప్పుడు ఇది చూడండి, నేను ఒక క్లాస్ మార్కప్ బిల్డర్ అనే క్లాస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన రిలేటెడ్కి సంబంధించిన ఫైల్ అన్నీ కూడా ఈ మ్యాక్సిమం ప్యాకేజెస్లో ఫ్రీ డిఫైన్డ్గా మనకి ఉంటాయన్నమాట. గ్రూవీ క్లాస్ మస్ట్ స్పెసిఫై దేర్ ప్యాకేజ్ బిఫోర్ ద క్లాస్ డెఫినిషన్. అంటే మనం ఏదైనా ప్యాకేజ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ముందు ఈ క్లాస్ ముందు అసలు ఫస్ట్ మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ముందు ఫస్ట్ లైనే ఇంపోర్ట్ ప్యాకేజెస్ అని ఉండాలి. ప్యాకేజెస్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్. ఇప్పుడు మనం ఇప్పుడు మనకి చూడండి ఎగ్జాంపుల్ మార్కప్ బిల్డర్ ఉంది. మనం మార్కప్ బిల్డర్ అనే క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఆ మార్కప్ బిల్డర్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ ఫ్రీ డిఫైన్ చేసి ముందుగానే క్లాస్ అని రిలేటెడ్ క్లాస్ అని దానిలో ప్యాకేజ్ చేసి ఉంటాయి. ఒకవేళ మనం ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్ చేసుకుందాం. ప్యాకేజ్ అనేది ఒక ఫోల్డర్ ఒక డైరెక్టరీ. అంటే ఆ ప్యాకేజ్ అనేది ఒక అనుకుంటే దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? మనకి రిలేటెడ్ క్లాస్ అని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ప్యాకేజెస్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ప్యాకేజ్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ప్యాకేజెస్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, we can assume package as a folder or directory that is used to store similar files అన్నిటిని మనం స్టోర్ చేసుకోవడానికి ప్యాకేజెస్ అనేది దాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, మన ప్యాకేజెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే అవాయిడ్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ కంట్రోల్ యాక్సెస్ ఆఫ్ ద క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ ఎన్యూమరేషన్. ఇప్పుడు మన క్లాసెస్ కంట్రోల్ యాక్సెస్ ఇవ్వడానికి అండ్ ఇంటర్ఫేస్ అండ్ ఎన్యూమరేషన్ కూడా మనం ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తాము. యూజింగ్ ప్యాకేజెస్ ఇట్ బికమ్స్ ఈజియర్ టు లొకేట్ ద రిలేటెడ్ క్లాసెస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడ్స్ ఏ గుడ్ స్ట్రక్చర్ ఫర్ ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు మనం ఒక క్లాస్ని డిఫైన్ చేసేటప్పుడు ఇది చాలా ఈజీగా లొకేట్ చేసుకోవడానికి కానీ ఆ రిలేటెడ్ క్లాసెస్ అన్నిటిని లైన్లో పెట్టేసే వాటిని గుడ్ స్ట్రక్చర్గా మన ప్రాజెక్ట్ గుడ్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడానికి ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్, మనకి లైక్ జావాలో గ్రూవీ జావా బేస్డ్ కదా. ఈ గ్రూవీలో జావా ఒక జేఆర్ఈ ఇన్స్టాల్ చేసుకుని జేడీకే ఉంటేనే గ్రూవీ ప్రాజెక్ట్స్ అనేది గ్రూవీ కూడా మనకి కంపైర్ అవుతుంది. నెక్స్ట్, దీనిలో అనేది 2 ప్యాకేజెస్ అని ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బిల్ట్-ఇన్ ప్యాకేజెస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. బిల్ట్-ఇన్ ప్యాకేజెస్ వచ్చేసరికి అది మనకి డిఫాల్ట్గా మనం ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడే ఈ డెవలప్ చేసిన వాళ్ళు డిఫాల్ట్గా కొన్ని ప్యాకేజెస్ అని మనకి ఇస్తారు. వాటిని బిల్ట్-ఇన్ ప్యాకేజెస్ అంటారు. ఎగ్జాంపుల్ మ్యాథ్ అండ్ యూటిల్ ల్యాగ్, ఇవన్నీ బిల్ట్-ఇన్ ప్యాకేజెస్. తర్వాత వచ్చి యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్.
యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అని మనము కావాలని క్యారెక్టరైజ్ చేసుకుని ఆ మన ప్రాజెక్ట్ క్లాస్ మనకు కావాలనుకుని మనం ఓన్గా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసిన ప్యాకేజెస్ని యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటారు. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ప్యాకేజెస్ గురించి. అవి ఏంటంటే ప్యాకేజెస్ మస్ట్ బి. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ రాసాడు. ఫస్ట్ లైన్ అనేది మనం ఏ ప్యాకేజ్ అయితే కావాలనుకుంటున్నామంటే వీడేంటి ఇంపోర్ట్ groovy.xml మార్కర్ బిల్డర్ అనే ప్యాకేజ్ వీడికి కావాలి, అందుకే వాడు ఇంపోర్ట్ చేసుకున్నాడు. మనకి ఏ ప్యాకేజ్ కావాలనుకుంటున్నా అది ఫస్ట్ లైన్లోనే ఉండాలి. మన ప్రోగ్రామ్ రాసే ఫస్ట్ లైన్లోనే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. మనము మొత్తం క్లాస్ డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి నేను ఇంపోర్ట్ చేసుకున్నానంటే అది కుదరదు, అది ఎర్రర్ త్రో చేస్తుంది. మనం ఏదైనా ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ప్రోగ్రామ్లో ఫస్ట్ లైన్ అనేది మనం ఇంపోర్ట్ అనేది యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాకేజ్ ఆల్వేస్ డిఫైన్ యాజ్ ఏ సపరేట్ ఫోల్డర్ హ్యావింగ్ ద సేమ్ నేమ్ యాజ్ అ ప్యాకేజ్ నేమ్. మన ప్యాకేజ్ అనేది సపరేట్ అనే ఒక ఫోల్డర్ హ్యావింగ్ ద సేమ్ నేమ్ యాజ్ అ ప్యాకేజ్ నేమ్. మన ప్యాకేజ్ నేమ్ ఎలా ఉందో అలా సపరేట్గా ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. మనం ఆ ఒక్క ప్యాకేజ్లోనే మనం మనం ఏమైతే క్లాస్ వినో అన్ని క్లాసెస్ కూడా ఆ ప్యాకేజ్లోనే మనం స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్ క్లాసెస్ ఆఫ్ ద ప్యాకేజ్ విచ్ వి విష్ టు యాక్సెస్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ మస్ట్ బి డిక్లేర్డ్ పబ్లిక్. మనం ఆ ప్యాకేజ్ని ఎక్కడ హౌవెవర్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హౌవెవర్ వీ కావాలంటే యాక్సెస్ ఇవ్వాలనుకుంటే అది మస్ట్ అండ్ షుడ్గా పబ్లిక్ అని డిఫైన్ చేయాలి. పబ్లిక్ అంటే అందరూ చూడొచ్చు. ఇప్పుడు మనకి పబ్లిక్ ప్రైవేట్ ఫైనల్ అనే యాక్సెస్ స్పెసిఫై చేసి ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ అంటే మనం మాత్రం, పబ్లిక్ అంటే ఎక్కడైనా ఏ ప్యాకేజ్ నుంచి అయినా మనం యాక్సెస్ ఇవ్వచ్చు దానికి. ఓకే, నెక్స్ట్ ఆల్ క్లాసెస్ విత్ ఇన్ ద ప్యాకేజ్ మస్ట్ హ్యావ్ ద ప్యాకేజ్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఫస్ట్ లైన్. మన ఫస్ట్ లైన్లోనే చెప్పాను కదా, ఫస్ట్ లైన్లోనే ఇంపోర్ట్ చేసుకోవాలి, యూస్ చేసుకోవాలి. మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ లైన్ మనం ఒక ప్యాకేజ్ కావాలనుకుంటే ఇంపోర్ట్ ప్యాకేజ్, మనకి ఏదైనా కావాలనుకుంటున్నామో అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ ప్యాకేజెస్ మనము ఇప్పుడు మన ఫస్ట్ లైన్ ఇస్తాం కదా, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కంపైల్ అయ్యే ముందే మనం ఇంపోర్ట్ చేసిన ప్యాకేజ్లో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ అనేవి కంపైల్ అవుతాయి. నెక్స్ట్ ఇంపోర్ట్స్ ఇన్ ఆర్డర్ టు చూడండి, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు వీళ్ళు. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఈ లింక్ క్లిక్ చేయగానే ఇదంతా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు రిఫర్ టు ఎనీ క్లాసెస్ యూ నీడ్ టు క్వాలిఫైడ్ రెఫరెన్స్ టు ఇస్ ప్యాకేజ్. మనం ఏదైనా ఒక ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుని ఫస్ట్ మన కీవర్డ్ ఇచ్చి ఇంపోర్ట్ కీవర్డ్ అనేది అని యూస్ చేసుకోవాలి. ఇంపోర్ట్ groovy.xml మార్కప్ బిల్డర్. వీడు ఏం చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ groovy.xml.star అని పెట్టుకోవచ్చు. అప్పుడు స్టార్ అంటే ఈ groovy.xml అనే ప్యాకేజ్లో ఉన్న అన్ని, ఇప్పుడు ఈ ప్యాకేజ్లో ఒక క్లాసే ఉండదు, మార్కప్ బిల్డర్ అనేది క్లాస్ మాత్రమే ఉండదు, సో మెనీ క్లాసెస్ అనేవి ఉంటాయి. కానీ వీటికి కావాల్సిన మార్కప్ బిల్డర్ అనే క్లాస్ కాబట్టి స్పెసిఫైగా ఇంపోర్ట్ groovy.xml మార్కప్ బిల్డర్ ఇచ్చాడు. అలా కాకుండా అన్నీ కావాలనుకున్నాం అనుకో, చూడండి ఇక్కడ ఇంపోర్ట్ java.lang స్టార్ అంటే వీడికి ఏంటంటే java.lang అనే ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్ కావాలి కాబట్టి మనకు అన్ని దానిలో మార్కప్ బిల్డర్ మీకు స్పెసిఫిక్గా దీనిలోనే ఉంటుంది అనుకుంటే ఆ ఏ క్లాస్ కావాలంటే స్పెసిఫిక్గా మనం పేరు మెన్షన్ చేయొచ్చు. అలా కాకుండా అన్నీ ఏం తెలియదు ఎందుకు అన్నీ తీసుకుందామంటే ఇంపోర్ట్ java.lang స్టార్ లేదా ఇంపోర్ట్ java.star అలా. నెక్స్ట్ సింపుల్గా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి సేమ్ ఇవన్నీ మీకు మళ్ళీ నేను ఊరికి దాని యొక్క థియరీ డిస్క్రిప్షన్ అనేది ప్యాకేజ్ గురించి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అది ఎందుకు ఫస్ట్ లైన్లోనే పెట్టాలని థియరీ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. తర్వాత మనం నెమ్మదిగా ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఎలా ఇంపోర్ట్ చేసుకునేది ఎలా వర్క్ అవుతుందని చూస్తాను. గ్రూవీ లైక్ జావా ప్రొవైడ్స్ ఎ స్పెషల్ వే టు ఇంపోర్ట్ క్లాసెస్ ఫ్రమ్ ప్యాకేజ్ యూజింగ్ స్టార్. అంటే స్టార్ యూజ్ చేసుకుని అంటే మొత్తం క్లాసెస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి చెప్పాను కదా, మార్కప్ బిల్డర్ ఈజ్ అ క్లాస్ విచ్ ఈజ్ అ ప్యాకేజ్ groovy.xml అలాంగ్ సైడ్ అనదర్ క్లాస్ కాల్డ్ స్ట్రీమింగ్ మార్కప్ బిల్డర్. ఇప్పుడు చూడండి groovy.xmlలో ఇప్పుడు నీకు మార్కప్ బిల్డర్ కావాలంటే ఒకసారి ఇంపోర్ట్ మనం ఒకే ప్రాజెక్ట్ ఎన్ని ప్యాకేజెస్ అని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ మార్కప్ బిల్డర్ అనేది స్ట్రీమింగ్ మార్కప్ బిల్డర్ అనేది ఒక groovy.xml ప్యాకేజ్ 2 క్లాసులు
కదా. అలాంటప్పుడు 2 స్టేట్మెంట్స్ యూస్ చేయడం కన్నా ఇంపోర్ట్ groovy.xml స్టార్, అప్పుడు స్టార్ యూస్ చేసినప్పుడు ఆ groovy.xml అనే ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్ అన్నీ ఇంపోర్ట్ అవుతాయి. ఓకే, స్టాటిక్ ఇంపోర్ట్. What is Groovy static import capital allows you reference imported class as if you are static method in your own classes. మన ఓన్ క్లాస్లో మనం స్టాటిక్స్ మెథడ్ అని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి, అసలు స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి, అవన్నీ మనము కోడింగ్ రాస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. అలాంటప్పుడు స్టాటిక్ వాటిని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూస్తున్నారు. ఫస్ట్ స్టాటిక్ ఇంపోర్ట్ మెథడ్ ఇది చూడండి. ఇక్కడ మనకి మెథడ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇక్కడ వచ్చేసరికి డిక్లరేషన్ ఆఫ్ మెథడ్ విత్ ద సేమ్ నేమ్ యాజ్ ఎ మెథడ్ స్టాటికల్ ఇంపోర్ట్ అయిపోయాడు, బట్ విత్ ఏ డిఫరెన్స్ ఆఫ్ పారామీటర్ టైప్. ఇక్కడ ఏంటంటే పారామీటర్ టైప్ ద్వారా డిక్లరేషన్ ఇచ్చాడు. కంపైలర్ ఇన్ జావా బట్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్. ఇది మనకి జావా ప్రోగ్రామాలు చేస్తే ఎర్రర్ వస్తుంది, బట్ గ్రూవీ దానిలో కోడ్లోకి వచ్చేసరికి ఎలాంటి ఎర్రర్ అనేది ఉండదు. అది యాజ్ ఓకే. ఇంపోర్ట్ ఇవన్నీ మెథడ్స్ ఇవన్నీ మనకి తర్వాత ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు అర్థమవుతుంది. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లైక్ నేనేం చెప్పానంటే ఫస్ట్ ఈ వీడియోలో మీకు ఏం అర్థం అవ్వాలంటే ఇంపోర్టింగ్ మెథడ్స్ అనేవి, అసలు ప్యాకేజెస్ అనేది నేను ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, అసలు ప్యాకేజ్ ఇంపోర్ట్ అనే లైన్ని ప్రోగ్రామ్ ఫస్ట్ లైన్లోనే యూస్ చేయాలనే దాన్ని మొత్తం ఇంపోర్ట్ ప్యాకేజెస్ గురించి చెప్పాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకో టాపిక్ చెప్పుకుందంటే ఇదంతా బేసిక్స్. ఫస్ట్ 7 క్లాసెస్ వరకు బేసిక్స్ చెప్పేసి తర్వాత ఆఫ్టర్ 7 వీడియోస్ వి స్టార్టెడ్ కోడింగ్. ఓకే, ఈ దానిలో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూసాము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VLR ట్రైనింగ్. థ్యాంక్ యూ.